3 తోటలు. దేవునికి అవిధేయుడైన ఆదాము తోట నుంచి బయటికి వచ్చాడు. ఏ అవిధేయత ఆ తోటలో నుంచి ఆదామును బయటికి వచ్చేటట్టుగా చేసిందో, ఏ అవిధేయత ఆ తోట మధ్యలో ఉన్న జీవవృక్ష ఫలములు, మంచి చెడ్డల జ్ఞానం ఇచ్చే ఫలములే కాకుండా జీవవృక్ష ఫలములు కూడా ఆ ఏదోను తోటలో ఉన్నాయి. ఏ అవిధేయత వలన జీవవృక్ష ఫలములు తినకుండా ఆదాము తోటలో నుంచి బయటికి పంపించబడ్డాడు. అదే ఆ జీవవృక్ష ఫలాలు తినటం కొరకు దేవునికి విధేయుడైన యేసుక్రీస్తే పరలోకానికి మార్గం. ఆమె హల్లెలూయా. ఏ అవిధేయత వలన దేవుని ఇంటి నుండి బయటికి